ఇంట్లో చేసుకోవాల్సింది అయితే ఇంట్లో దీనికి సంబంధించి అక్కడ సాల్వ్ చేసుకోవాల్సినవి అన్ని బయటికి రావడం, ఇది మళ్ళీ రాజకీయ రంగు పులుగుతున్నారని ఎవరికాలు మాట్లాడడం. ఈ డిబేట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటి విషయాల మీద మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడాలా వద్దా అనేటువంటి విషయం నేను చెప్తాను. ఇందాక చిన్నపరెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ నాయకుడి గురించి. చిన్నపరెడ్డి గారు ఏమంటారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈ తరహానే ఒక జర్నలిస్టుగా నా యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. నేను వాళ్ళనేం అవమానించడం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళనే వాళ్ళ హోదాలోనే మాట్లాడుతున్నాం అంతే తప్ప మీరు కీర్తించుకోండి, మీరు మహారాజశ్రీ గౌరవనీయులైన మీరు మాట్లాడుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేనే జర్నలిస్టుగా నాకు అందరూ సమానం. ఈ విషయం మీకు క్లారిటీ ఇచ్చాను. చూసేటువంటి ప్రేక్షకులకి అందరికి అర్థమవుతుంది. ఏమండి చిన్నపరెడ్డి గారు నా విచక్షణ అని చెప్పారు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్ నేను ఏ హోదాలో ఉన్న వాళ్ళనైనా పేరుతోనే పిలుస్తాను. ఇలాగనే జర్నలిస్ట్ గా నేను రాసేది. లేదా మీ సాక్షి పేపర్లో, మీ సాక్షి టీవీలో మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, మీకు తెలియదేమో. సాక్షి టీవీలో వార్తలు చదివేటప్పుడు లేదా ఇంకొకటప్పుడు మీ జర్నలిస్టులో ఎవరైనా సరే శ్రీ మహారాజశ్రీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అని చదవరు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అని మీ సాక్షి టీవీలో కూడా చెప్పరు. మీరు చూసుకొని తర్వాత చెప్పుకోండి. దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్ పెట్టను. నా విచక్షణ అన్నారు కాబట్టి చూసే వాళ్ళకి అర్థమైంది, మీకు ఓకే. అది మీకు కావాల్సింది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ పరమైన విమర్శ చేశారు కాబట్టి ఈ విషయం మీరు మాట్లాడారు. ఒకటి, ఇందాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే మన ప్రభుత్వం గురించి చెప్పండి, మన ప్రభుత్వం మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసింది, మన పాలన గురించి చెప్పండి, గొప్ప పాలన. మీ పాలన అది ఒక పీడకల. ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావని తేల్చారు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లు ఇచ్చారు. ప్రజలే నీకు ప్రతిపక్ష హోదానే ఇవ్వలేదు. ఇంకా మా పాలన గురించి చెప్పండి అని అంటే ఎవడు ఒప్పులేస్తాడు మీకు? నాకు అర్థం కాదు. నేను ఒక రాజకీయ పార్టీగా మీకు సూచన చేసేటప్పుడు ప్రతి వాళ్ళు సూచన చేస్తారు. 5.5 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేస్తారు. ప్రతి వాళ్ళు ఓటు కావాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుల్లో నేను కూడా ఒకడిని. నేనే రాజకీయ పరమైనటువంటి బాగా ఏదో అనుభవజ్ఞుడిగా నేనేమి సలహాలు చెప్తాలా. ఏమిటి అని అంటే మీరు 5 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన ఇచ్చారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఫస్ట్ దీన్ని అంగీకరించుకోవాలి. అంగీకరించిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీరు సమీక్షించుకోవాలి, నిజాయితీగా సమీక్షించుకోవాలి. సరే సమీక్షించుకుంటారు లేదా సెకండ్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద నా అభిప్రాయం చెప్తాను. మీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత తీసుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళటం కానీ లేదా మండలికి వెళ్ళటం కానీ ప్రజల మధ్యకి వెళ్ళటం కానీ ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఈ ప్రభుత్వం మీద అద్భుతమైన పాలన అందిస్తుందని ఎవ్వరూ చెప్తాం. ఈ అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి అంశాలు ఉన్నాయి. వాటినన్నింటినీ గాలికి వదిలేశారు మీరు ఈ రోజున నిద్ర నటిస్తున్నారు. నిద్రపోతే అయిపోయింది, కళ్ళు మూసుకుంటే అయిపోయింది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ధోరణి మానాలి. మాని మీరు ఈ ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది, ఏం వైఫల్యాలు చేస్తుంది, వాటి మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిస్తే ఇలాంటి ప్రభుత్వం మీకు వద్దు, దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, మమ్మల్ని ఎన్నుకోండి, మేము గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా మంచి ప్రభుత్వం అందిస్తాము అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగితే బాగుంది. అరే మా మేనిఫెస్టోని మేము భగవద్గీత, ఖురాను, బైబుల్ ఇలాగ చేశానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి. నేను అడుగుతున్నానండి, మీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ అయినప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో లేదా ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. జాబ్ లెస్ క్యాలెండర్ కదా మీరు మొత్తం ఇచ్చింది. రెండోది మద్యపాన నిషేధం అన్నారు, మేనిఫెస్టోలో లేదా? ఉంది కదా. మరి అమలు చేశారా? లేదు. సిపిఎస్ రద్దు అన్నారు, మరి సిపిఎస్ రద్దు అయిందా? లేదా. ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఎందుకు తవ్వుకుంటారు? మీ పీడకలను ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తారు? ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది వీళ్ళు ప్రభుత్వం వచ్చారు, ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాటిని చెప్పుకొని వాటిని చెప్పి ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్య ఇది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. అరే ఇంకా మాకు పెన్షన్లు ఒకళ్ళకి కాదు 2కి ఇస్తామన్నారు,
ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు, మహిళలకి నెలకు 1500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారయ్యా ఏంటి? వీటిని అడగాల్సింది పోయి మళ్ళీ మీరు మీ నెత్తిని నిప్పులు పోసుకున్నారు. మా ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని కదా తిరస్కరించి మీకు 11 సీట్లు ఇచ్చింది. మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ ఇక్కడ 11 సీట్లు కూడా పోవా? ఇది నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇక జోగి రమేష్ కు సంబంధించినటువంటి అంశంలో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఎవరైనా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోనండి. జోగి రమేష్ ఎవరినన్నా తిట్టాడని కోపుకుంటే ఇప్పుడు అవకాశం దొరికిందని వాళ్ళు తిట్టుకోవచ్చు. నాకు అభ్యంతరం లేనటువంటి అంశం. జోగి రమేష్ కుటుంబంలో జరిగినటువంటి అంశాలు చర్చించాల్సినటువంటి అంశాలు కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఆయన ఎంత రాజకీయ కాదండి, మనం చర్చించొద్దు కృష్ణాంజలి గారు. నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పాను, ఇది ఎవరికి లేదు, ఎవరింట్లో కూడా కాదండి. ఒక గంట చెప్పారు మీరు. జోగి రమేష్ వాళ్ళ కుటుంబం ఒక గంట సేపు మీడియా అంతా కూడా మాకేం పని బాట లేకుండా చేస్తున్నాం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. కాదు నేను అనేది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి వస్తున్నారు కదా, ఈ ప్రెస్ మీట్లు ఏంటి అంటున్నాను. అసలు లేదా పెట్టక ముందు మీడియా మాట్లాడలేదా? మీడియా ఏం చేసింది? నాకు వద్దండి, నేను వీటి జోలికెళ్ళి జోగి రమేష్ వాళ్ళది ఇంట్లో ఏం మాట్లాడారు, వాళ్ళ వ్యవహారం వద్దంటున్నాను. మీడియా వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీ ఇష్టం వచ్చింది, మిమ్మల్ని తిడతారా పడతారా మీ ఇష్టం. మీరు జోగి రమేష్ అంటారు, జోగి రమేష్ మిమ్మల్ని అంటారా, మీరు తేల్చుకోండి. జోగి రమేష్ అంశం అనేటువంటిది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. దాని మీద మాట్లాడాల్సినటువంటి అంశం ఒక్క నిమిషం కూడా నాకు లేదు. ఓకే కృష్ణవేణి గారు.